హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఇంకొక మినీ వ్లాగ్‌తో అయితే మీ అందరి ముందుకైతే వచ్చేసానండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు ఇంట్లో ఉతకవలసిన బట్టలన్నీ దుప్పట్లు, బెడ్‌షీట్లు అన్నీ తీసేసి నానబెట్టేసానండి ఫస్ట్. లేవంగానే చేసిన పని అయితే అది నేను. తర్వాత వీడియో ఎప్పుడూ కూడా నేను క్లీన్‌గా ఉన్న కిచెన్ చూపిస్తాను కదా! ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా నేను క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుందనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ఉంటుందండి. ఆ ఎగ్స్ అక్కడ ఎందుకు పెట్టా అంటే నైట్ కేక్ చేద్దాము అంటే ఇంట్లోకి తినడానికి కేక్ లేదు, కేక్ బేస్ ఉంటుంది కదా అది చేద్దాము అన్నట్టుగా తీసి పెట్టాను. కానీ ఈయన వద్దు అనేసరికి చేయలేదనమాట, అలా ఉంచేసాను. నేను క్లీన్ చేయకపోతే ఇలా ఉంటుందన్నమాట. ఎంత నిద్ర వస్తుందంటే పొద్దున్నే లేస్తున్నానేమో 10:30, 11 కల్లా పడుకుని పోతున్నాను నైటు. క్లీన్ చేయకుండానే పడుకుని పోయాను. కాబట్టి మా కిచెన్ అయితే ఇలా ఉండింది. ఇక్కడ నిన్న 10% అన్న ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అన్నాను కదండి, పోయిన మనీ ప్లాంట్ది స్టెమ్ అయితే ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో. దీంతో పాటే కలిసిపోయిందనమాట. అది కూడా మంచిగా ఆకులు అనేది భలే విచ్చుకున్నాయండి. చాలా బాగా అనిపించింది పెట్టినందుకు. మార్నింగ్ టిఫిన్కి అయితే నేను ఇడ్లీ పిండి ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కువగా ఉంటే నేను ఇక్కడ దిబ్బరట్టు కింద వేసుకుంటున్నాను. మీకు ఐడియా ఉంటుంది కదా, దిబ్బరట్టు అంటే మూకిడిలో చేస్తారు. దీంతో చెరుకు పానకం అయితే చాలా బాగుంటుందండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను కొంచెం స్పైసీగా తినాలనిపించి మా ఇంట్లో చెరుకు పానకం లేదు కాబట్టి ఇలా స్పైసీగా తినాలనిపించి ఇందులో ఆనియన్స్ను, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర అయితే వేసుకొని దీన్ని మూకిడిలో వేసేసి నేను ప్లేస్ చేసేసుకుంటాను అనమాట. ప్రాసెస్ని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఎలా చేస్తున్నాను అనేది అర్థం కాదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. ఎగ్జాక్ట్గా ఈరోజు మార్నింగ్ నేను తీసుకున్న వీడియో అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను దీన్ని. ఇది నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండి. ఇలా మనం ఆయిల్ అనేది వేసుకొని మూకిడిలో ఆయిల్ కొంచెం మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇలా ఈ బ్యాటర్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇందులో గాలి లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా హోల్స్ అనేది లేకుండా ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో చిన్న గ్లాస్లో వాటర్ పట్టుకుని, అంటే మొత్తం ఫుల్గా పెట్టకూడదండి, వాటరు హాఫ్ గ్లాస్ అనమాట. హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టి మధ్యలోకి ప్లేస్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లో అయితే కుక్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని దగ్గరుండి చూడనవసరం లేదనమాట. ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే సింప్లెట్టి ఈజీగానే కుక్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. పైనంతా ప్లఫీగా వస్తుంది, కిందంతా కూడా కొంచెం అంటుకొని మాడు అంటారు కదా, అలా పట్టి చాలా చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడి నూనెతో కూడా మనము ఇలా దిబ్బరట్టు వేస్తే చాలా బాగుంటుంది, మంచి నూనెకి బదులుగా. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. అప్పుడు చట్నీలు అవసరం లేదనమాట, అలా ఊరికే తినేయచ్చు. అయితే ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ ఫ్రెష్ అయిన తర్వాత మష్రూమ్ కర్రీ అయితే చేశాను చపాతీలోకి. మష్రూమ్ కర్రీలోకి బేసిక్ గ్రేవీ అయితే చేసుకున్నాను అండి. అది వెజ్లోకి కానివ్వండి, నాన్ వెజ్లోకి కానివ్వండి, ఏ ఐటెంలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా నెక్స్ట్ టైం మీకు పోస్ట్ చేస్తాను అండి. ఈరోజు 12:30 అయిపోయింది నేను కుకింగ్ స్టార్ట్ చేసేసరికి, అందుకని చెప్పి వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత క్లీన్ చేయవలసిన గిన్నెలు అనమాట అవి. కొంచెం గిన్నెలు అయితే అలా ఉండిపోయినవి. ఆకలి అయితే బాగా వేసింది. టీ పెట్టుకొని దాంతోపాటు ఈయన నాకు తీసుకొచ్చిన ఇన్స్టెంట్ ఉప్మా అనమాట. అందులో కొంచెం వేడినీళ్ళు పోసేసుకొని ఎలా ఉన్నా కానీ సరిపెట్టుకోవాలి అన్నట్టుగా గబగబా తినేసాను. అంత ఆకలి అయితే వేసింది. ఇది కొంచెం ఎక్కువైపోయిందండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అందులో ఇంకొంచెంగా డిఫరెంట్గా ఏదైనా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.